ఇక ఇప్పుడు నేను చెప్పే ముచ్చటైతే 90s కిడ్స్ బగ్గంటే బగ్గ కనెక్ట్ అవుతారన్నట్టు. చిన్నప్పుడు మీరు బి చదువు రావాలని బుక్కులు నెమలిక సరస్వతి ఆకు పెట్టుకుంటుండే కదా. అసలు ముచ్చట ఏంటంటే సరస్వతి ఆకు ఇట్లా తిన్నారనుకోర్రి జ్ఞాపక శక్తి పెరుగుతుండే. మనకు ఆ ముచ్చటరికలేక సరస్వతి ఆకు బుక్కులు పెట్టి బుక్ పక్కన పెడుతుండే. ఇక గీయాల ముచ్చట ఏంటంటే మా అమ్మ అదే సరస్వతి ఆకును బ్రహ్మి ఆకు కూడా అంటారు అన్నట్టు. దీంతో తొక్కు నూరుతుంది, జబర్దస్త్ ఉంటుంది. మరి ఈ రోజులకి సరస్వతి ఆకు ఎడ దొరుకుతుంది అనుకుంటున్నారా? ఫికర్ ఎందుకు, మనకు అక్షయకల్ప ఉంది కదా. ఆర్గానిక్ ఫామ్ లో వీళ్ళు మంచిగా వెజిటేబుల్స్ ఈ ఆకుకూరలు వండిస్తారు కదా. గల్లకెళ్ళి మనం బి ఆర్డర్ పెట్టుకున్నాం అన్నట్టు. చేసుడు చాలా ఈజీ. నూనె కాగిన తర్వాత జీలకర్ర ధనియాలు ఎండుమిరపకాయలు గొలిచి మిక్సీలో తీసుకోవాలి. అలానే ఉప్పు ఎల్లిపాయలు నానబెట్టుకున్న చింతపండు నూనె పొడి పసుపు వేసుకొని బరకగా నూరుకోరి. కడుక్కున్న సరస్వతి ఆకు కూడా జర్ర మీద గోలిచ్చేసుకొని వేసేసుకొని ఒక్కటంటే ఒక సుట్టు తిప్పుకుంటే సరిపోతుంది. ఇక పోసేసి మీకు ఎరికే కదా. నూనె కాగిన తర్వాత మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కళ్యామాకు ఇంగు వేసుకుంటే పోసు కూడా రెడీ అన్నట్టు. మీరు రోట్లో నూరుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది. అది అలాగే ఉంటుంది అనుకోని మిక్సీలో వేసుకున్నాం పర్వాలేదు. ఇక వేడి అన్నంలో మొత్తం అయితే నెయ్యి కొట్టేసుకొని తిన్నారు అనుకోరి చాలా మంచిగా ఉంటుంది. ఏమంటారు బ్రహ్మి ఆకు తొక్కు.